గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుండి స్నేహలత గారు పంపించారు. గోదానం ఎలా చేయాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. మానవ జీవితంలో గోదానాలు ప్రధానంగా 6 సార్లు చెయ్యాలి. ఆ పిమ్మట ఎన్నిసార్లైనా చెయ్యవచ్చును. ప్రప్రథమంగా గోదానం పురుషులు మగవారు మొట్టమొదటిసారి గడ్డం గీసుకున్నప్పుడు గోదానం చెయ్యాలి. క్షౌరము వపనము అంటారు. మొట్టమొదటిసారిగా ఇలా క్షవరం చేసుకోబోతున్నాను అన్నప్పుడు అతడు గోదానం చెయ్యాలి. ఇది మొదటగా వస్తుంది. ఆ పిమ్మట వివాహం చేసుకోబోతున్నాను అని చెప్పి మళ్ళీ గోదానం చెయ్యాలి. ఎలా చెయ్యాలి అని అడిగిన ప్రశ్నకు ఎప్పుడెప్పుడు చేయాలో చెబుతున్నాడేమిటి గురువుగారు అని అనమాక, రెండూ చెబుతాను. ఆ పిమ్మట వధువు గృహప్రవేశం, ఆ పిమ్మట స్థాళీపాకం అయిన పిమ్మట వెంటనే మళ్ళీ గోదానం చెయ్యాలి. ఆ పిమ్మట సంతానం కుమారుడు కలిగాడు, మళ్ళీ గోదానం చెయ్యాలి. ఆ పిమ్మట శ్రౌత స్మార్త నిత్య క్రియలలో అగ్నిహోత్రమును పునః స్థాపించదలుచుకున్నప్పుడు మళ్ళీ గోదానం చేయాలి. 6వది, ఈ దేహంలో నుంచి ప్రాణం వెళ్ళిపోతున్నది అని తెలిసినప్పుడు ప్రాణోత్క్రమణ సమయే, నా శరీరంలో నుంచి ఇక ప్రాణం వెళ్ళిపోతున్నది అని తెలిసినప్పుడు కూడా గోదానం చెయ్యాలి. వెరసి ప్రతి వ్యక్తి జీవితంలో 6 సార్లు గోదానాలు చెయ్యాలి అంటుంది ధర్మం. శరీరం నుంచి ప్రాణం పోయేటప్పుడు నాకెలా తెలుస్తుందండి? తెలియాలి. తెలిసేది తెలుస్తుంది. తెలియలేదు, పోయింది. కుమారుడు ఏం చేస్తాడు, కర్త ఏం చేస్తాడంటే ఇంకా ఈ శరీరంలోంచి ప్రాణం పోలేదు, ఉన్నది అనే సంకల్పాలతో శిరస్సు వద్ద దీపం వెలిగించి శిరస్సులో నుంచి ప్రాణం పోతుంది, ప్రాణం ఇక్కడే కొట్టుకుంటున్నది అని సంకల్పం మాటలు చెప్పి ఆ పిమ్మట ఈ పడుకున్నటువంటి వృద్ధుడు, శరీరం పోగొట్టుకున్నవాడు, పోగొట్టుకోబోతున్నవాడు ఇతడికి ప్రత్యామ్నాయంగా ప్రతినిధిగా కర్త గోదానం చేస్తాడు. ఇతడి పేరు చెప్పి మొదటికి ప్రారంభం చేస్తే శరీర సిద్ధ్యర్థం గోదానం, ప్రాణోత్క్రమణ సమయ గోదానం వెరసి 6 సార్లు. గోదానం ఎలా చేయాలి అంటే సవత్సం దూడతో కలిపి చెయ్యాలి, వృషభం ఎద్దుతో కలిపి చెయ్యాలి, ఆవు ఎద్దు దూడ మూడింటికి కలిపి మనం దానం చెయ్యాలి. కొండకొచ్చో ధేనువు లేకపోయినా అంటే ఆవు దూడ ఈ రెండింటినీ దానం చేయవచ్చును. దానం చేసే సమయంలో ఆ ఆవు 2 కొమ్ములకు 1000 బంగారు నాణములు కట్టి పెట్టాలి అంటుంది గోదాన మహాత్మ్యం. నిత్యకర్మ ప్రకాశిక అని ఒక గ్రంథం అండి. పుస్తకం పేరు మళ్ళీ చెబుతాను. నిత్యకర్మ ప్రకాశిక అని గ్రంథం. ఈ గ్రంథంలో గో సేవ ఎలా, గోదానం ఎలా సవివరంగా వర్ణింపబడి ఉంది. గోరఖపూర్ వాళ్ళు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. 1000 బంగారు నాణెములు కాకపోయినా మనకు తోచినంత ద్రవ్యము ఆ కొమ్ములకు అలంకరించాలి. కాలి గిట్టెలకు పుష్పములను అలంకరించాలి. గోవు మెడలో పుష్పహారాన్ని అలంకరింపజేయాలి, తెలుపు రంగులోనిది మాత్రమే. అలాగే ఆ గోవు, ఆవు, వత్సము వాటి మూపురము కనబడకుండా పట్టు పుట్టముల చేత కప్పాలి. ఆ పిమ్మట ఆ గోవును అర్చించి గోవుకు ఆహారంగా చక్కని పచ్చిగడ్డిని ఆహారంగా అందించి గోవు తోకను అర్చించాలి. గోవు దేహంలో 64 అంగములలో 33 కోట్ల దేవతలున్నారు. 64 అంగములు వేరువేరుగా చెప్పబడి ఉన్నవి. ఈ 64 అంగములలో చెప్పబడి ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగా 33 కోట్ల దేవతలను ఆహ్వానించి ఆ పిమ్మట జలపూర్వకంగా సజలపూర్వకంగా గోవును దానం చేస్తున్నాను అని చెప్పి దానంగా ఇవ్వాలి. కామో దాత కామ ప్రతిగ్రహీత కామగం సముద్రమావిశ కామేన తవ ప్రతిగృహ్ణామి కామైతత్తే ఇత్వాతే కామదక్షిణ ఉత్తానస్త్వ ఆంగి రస ప్రతిగృహ్ణాతు అని చెప్పి తీసుకున్నవాడికి ఇచ్చినవాడికి ఇద్దరికీ వంశములు ఉద్ధరింపబడాలి అని సంకల్పం చేస్తూ దక్షిణ కూడా ఇవ్వాలి. ఇలా ఇస్తే అది గోదానం అవుతుంది. ఆ పిమ్మట ఆ కుటుంబానికి అంతటికి కూడా ఆహారం భోజనం ఏర్పాటు చేయాలి. బంధుమిత్ర
అందరితో కూడా కలిసి మిత్రాదులతో కలిసి భోజనాదికాదులు చెయ్యాలి. ఇలా చేస్తే అది గోదానం అవుతుంది. సప్తమి, దశమి, ఏకాదశి ఇటువంటి పర్వదినములు కూడా చూచి దానం చేస్తే విశేషమైన ప్రయోజనం లభిస్తుంది. గ్రహణములు లేదా ప్రయాగలో తీర్థక్షేత్రాలలో కాశీ, రామేశ్వరం వెళ్ళినప్పుడు ఇలాంటి క్షేత్రాలలో కూడా మనం దానం చేయవచ్చును. అప్పుడు సంకల్పం చేసిందాన్ని ఇప్పుడు ఇస్తున్నానండి అని కూడా చేయవచ్చు. ఇది గోదానం చేసే విధానం. ఇంకా ఏవైనా వివరాలు కావాలంటే ఇంతకుముందు చెప్పినట్లుగా నిత్యకర్మ ప్రకాశిక గోరఖపూర్ ఆ గ్రంథం చదువుకుందాం.